అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మనకి చక్కటి వాగ్దానం ఇవ్వకముందు దేవుడు మీకు చెప్పే మాట ఏంటంటే, జాలి చూపిస్తాను, కరుణిస్తాను అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన మీద ఎవరైనా జాలి పడితే బాగుండు అని సమస్యలు ఉన్నప్పుడు, కఠినమైన శ్రమల్లో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా అతి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుడు జాలి చూపిస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. నిజంగా చూపిస్తాడండి. యెషయా గ్రంథం 55:7 వచనంలో, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మన దేవుడు జాలి పడ్డం మాత్రం కాదు, మనల్ని క్షమిస్తూ ఉంటాడు. ఒక విధవరాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆమె ఎడల జాలిపడి ఏలియా ప్రవక్తను పంపిస్తాడు. అమ్మ, నాకు ఒక అన్నం ముద్ద పెట్టు అంటే, ఆఖరి ముద్ద నేను నా కుమారుడు తిని చనిపోదామని కట్టలు పేరుకుంటున్నామని చెప్తుంది. ఎంత జాలి చూపించాడంటే, ఎంతోమంది సారేపట్లో విధవరాలు ఉన్నారు, ఆ ఊరిలో ఎంతోమంది విధవరాలు ఉన్నారు, కానీ దేవుడు ఈమె ఎడల జాలి చూపించాడు. అనుకుందేమో, మా ఎడల జాలి చూపించేవారు లేరు, నాకున్నవంతా కొంచెమే, నేను నా కుమారుడు ఎలా బ్రతుకుతాను అనేసి బాధపడిందేమో. చూడండి, నీవు ఒంటరిగా ఉంటే, నీవు ఒకవేళ విధవరాలుగా ఉన్నా, లేక నీవు ఒంటరిగా యవనస్తురాలుగా ఉన్నా, నీకు ఒక పరలోకపు ప్రాణనాథుడు ఉన్నాడు, పరలోకపు భర్త ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ నీవు ఒంటరి వాడిగా ఉన్నట్లయితే దేవాది దేవుడు నీకు తోడుగా ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో అయితే నన్ను ఎవరైనా చూసి జాలి చూపిస్తే బాగుండను అనుకుంటున్నావు, చూపించాడు దేవుడు. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు జాలి చూపిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు ఉండిపోయావా, కదలలేక మెదలలేక ఉన్న స్థితిలో, అటువంటి కష్టకాలంలో నువ్వు ఉన్నావా, దేవుని దగ్గరికి రా. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో నువ్వు గడుపు. ఖచ్చితంగా నీ పైన జాలి చూపిస్తాడు. నువ్వు ఆయన వెతుకుంటూ వచ్చావు కదా, ఆయన జాలి చూపించి క్షమిస్తాడు. ఈ యొక్క వాగ్దానం నీతో మాట్లాడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. ధైర్యంగా దేవుని సింహాసనం వద్దకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, జాలి చూపించే దేవుడు, ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకుని తిన్నావా ఉన్నావా అని అడిగినా అడగకపోయినా మా ఎడల నువ్వు లక్ష్యముంచి శ్రద్ధ చూపించి జాలి చూపిస్తున్నావు. మేము ఎన్ని శ్రమలు పడుతున్నామో నువ్వు చూస్తున్నావు. ఎన్నిసార్లు మేము నాయన ప్రభ రోడ్ల మీద మేము తిరుగుతున్నామో నువ్వు చూస్తున్నావు నాయన. ఎంత మేము ఏడుస్తున్నామో నువ్వు చూస్తున్నావు. ఎంత ఒంటరిగా ఉండి ప్రయత్నాలు చేస్తున్నామో నువ్వు చూస్తున్నావు నాయన ప్రభ. అయ్యా, మేము తిరిగి వచ్చే వరకు, అయ్యా నాయన నీ సన్నిధి చేరేంత వరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈరోజు మీ సన్నిధిలో నువ్వు చెప్పిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయ్యా. మా ఇట్లా జాలి చూపించే దయగల తండ్రి ఉన్నాడని మేము నమ్ముచున్నాం. బహుగా క్షమించే కరుణామయుడు ఉన్నాడని నమ్ముచున్నాం. ఈరోజు ఎవరైతే నా స్థితిని మార్చు ప్రభు అని ఏడుస్తున్నారో వారి స్థితిని మార్చడానికి నువ్వు దర్శించావని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ విల్ ఫిల్ ఎవ్రీ ఎంప్టీ ప్లేస్. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే జాలి చూపించే దేవుడు నన్ను చూశాడని చెప్తూ కింద గాడ్ విల్ ఫిల్ మై ఎవ్రీ ఎంప్టీ ప్లేస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే and don't forget to join us in the evening. See you. Take care. Praise the Lord.